తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వను కాపాడి ఇంజనీరింగ్ అద్భుతం సాధించిన కన్నయ్య నాయుడికి హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. ఆయన నివాసం వద్ద కాలనీవాసులు అపూర్వ స్వాగతం పలికి సన్మానించారు. ఈ నెల 10న తుంగభద్ర జలాశయం 19వ గేటు ప్రవాహంలో కొట్టుకుపోయింది. నీటి వృధాను అరికట్టడానికి సీఎం చంద్రబాబు డ్యాం గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడిని టీబీ డ్యాంకుకు పిలిపించారు. స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేసి నీటి వృధాను అరికట్టవచ్చని కన్నయ్య నాయుడు ఏపీ ప్రభుత్వానికి సూచించారు. విరిగిన గేటు నుంచి భారీ ప్రవాహం దిగువకు వెళ్తున్న సమయంలో స్టాప్ లాక్ గేటు ఏర్పాటు సాధ్యం కాదని, ప్రమాదకరమని పలువురు ఇంజనీర్లు హెచ్చరించారు. అయితే కన్నయ్య నాయుడు ఖచ్చితంగా సాధ్యం చేస్తానని చెప్పారు. దీంతో నీటి వృధాను అరికట్టే గేటు ఏర్పాటు బాధ్యతను కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కన్నయ్యకు అప్పగించాయి. 4 రోజుల్లో స్టాప్ లాక్ గేటు విజయవంతంగా అమర్చి దేశంలోనే తొలిసారిగా ఇంజనీరింగ్ అద్భుతాన్ని సాధించారు. ఆదివారం మధ్యాహ్నం టీబీ డ్యాం నుంచి తిరిగి హైదరాబాద్కు వెళ్లిన కన్నయ్య నాయుడుకు మియాపూర్లోని మాతృశ్రీనగర్ కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సన్మానించి డీజే ఏర్పాటు చేసి ర్యాలీగా తీసుకెళ్లారు.